ఆయన నిత్యుడా పుట్టినవాడా అన్నది ఒకసారి మనం అందరం కూడా బైబిల్లో ఏముందో, మరి బైబిల్లో మనము యేసుక్రీస్తు వారిని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితేనండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాట మరి బైబిల్లో ఉందో లేదో మీరు కూడా మరి చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చిన అనేకమైన కారణాలలో ఒక కారణం ఏంటంటే, తండ్రిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే తండ్రిని పరిచయం చేయడానికి అనేకమైన ఆయన రాకకు అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒక రీజన్ ఏంటంటే, తండ్రిని బయలుపరచడానికి ఇదిగోనండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. పాత నిబంధనలు అంతా కూడా మనము యెహోవా అని చదువుకుంటాము. ఆయనకు మనకున్న ఆ రిలేషన్షిప్ ఏంటి, ఆ బంధం ఏంటి, ఆయన మనకి ఏమవుతాడు అన్నది ఎవరి ద్వారా తెలిసింది అంటే, యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు తెలిసింది. ఆయన ఎవరంటే మనకు తండ్రి. శిష్యులు కూడా అడుగుతారు కదండి, ఏమని ప్రార్థన చేయమంటావయ్యా అన్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి అంటే ఆ దేవుడు ఆయన మనకి ఏమవుతాడు అంటే మన తండ్రి అని మనకు తెలియజేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని ముందు అంటున్నాడు. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అంటే ఎవరు చూడలేదా అంటే ఇది మనం అర్థం చేసుకోగలిగితే, ఆదాము గారు కూడా దేవుణ్ణి చూడలేదు. యేసుక్రీస్తు వారండి ఒక దూతగా అనేక చోట్లకు పాత నిబంధనలో వెళ్ళాడు. మళ్ళీ చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు ఒక దూతగా అనేక చోట్లకు పాత నిబంధనలో వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు వారు దూత అంటే యేసుక్రీస్తు వారు పంపబడినవాడు. అందుకే ఆ తండ్రి పంపగా నేను వచ్చానని మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాము. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన పంపబడినవాడు. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి అందరం కూడా మలాకి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి వచనము, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఇదిగోనండి, ఇక్కడ చూడగలిగితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరా దూత? బాప్తిస్మమిచ్చు యోహాను గారిని యేసుక్రీస్తు వారే పంపారటండి. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అంటున్నాడు. ఇంతకు ఎవరు ఆ నిబంధన దూత ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను గారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పంపారటండి. మార్గం సిద్ధపరచమని ముందుగా ఆయనను ఇదిగోనండి ప్రభుల వారే పంపారు. మరి ఆ నిబంధన దూత ఎవరు? ఈరోజు మనం కూడా
స్వార్థ పని మీద మనము వెళుతున్నాము అంటే మనము కూడా దూతలమే. మరి పాత నిబంధనలో ఆయన చాలాసార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. దయచేసి ఒక్కసారి ఆ మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. మీకా గ్రంథము దయచేసి 5వ అధ్యాయము. మీకా గ్రంథము దయచేసి 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యాడట. ఇక ఒక్కొక్కరి గురించి మనము చదువుకుంటూ రాగలిగితే, ముందుగా మనం అందరం కూడా ఆదికాండము 32వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 32వ అధ్యాయం ఆదికాండము 24వ వచనం నుండి మనం చదువుకుంటూ వద్దాము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఒక నరుడు అని మనం చదువుకుంటున్నాము అంటే యాకోబు గారితో ఒక నరుడు తెల్లవారి వరకు పెనుగులాడెను అని మనం చదువుకుంటున్నాం. తర్వాత 28వ వచనాన్ని మనం చదవగలిగితే, 28వ వచనము, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడికి వచ్చేసరికి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇంతకీ యాకోబు గారు పోరాడింది దేవునితోనా, పెనుగులాడింది నరునితోనా? పైనేమో 24వ వచనములేమో నరునితో పెనుగులాడినను మనం చదువుకుంటున్నాము. 28వ వచనంకి వచ్చేసరికి దేవునితో అంటున్నాడు. ఇంతకీ యాకోబు గారు దేవునితో పెనుగులాడా, నరునితో పెనుగులాడా? ఇక 30వ వచనానికి వచ్చేసరికి యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇంతకీ ఇదిగో ఆ యాకోబు గారి దగ్గరికి వచ్చింది నరుడా, దేవుడా? యాకోబు గారి దగ్గరికి వచ్చింది ఎవరొచ్చారు? ఒక్కసారేమో ఇదిగో మరి దేవుని చూశాను అంటున్నాడు, అక్కడేమో నరునితో పెనుగులాడాడు అంటున్నాడు. 28వ వచనములో ఇదిగో దేవునితో పెనుగులాడాడు అంటున్నాడు. ఇంతకీ ఎవరొచ్చారు యాకోబు గారి దగ్గరికి? ఎవరొచ్చారు అన్నప్పుడు ఇది మనకు తెలియాలి అంటే ఇంకా ఇదిగోనండి హోషేయ గ్రంథము, దయచేసి అందరం కూడా హోషేయ గ్రంథము దయచేసి 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. మరి ఇక్కడేమో దేవునితో పోరాడెను అంటున్నాడు, మరలా దూతతో పోరాడి జయమొందెను అంటున్నాడు. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు ఆయన? ఇంకా మనం చూడగలిగితే అక్కడ ఆయన మనతో మాట్లాడెను, యెహోవా
అని సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, అక్కడ 4వ వచనంలో బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఎవరాయన అనేసరికి ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయనను చూస్తే యెహోవా జ్ఞాపకం వస్తాడటండి. యాకోబు గారి దగ్గరికి వచ్చిన ఆయనను చూస్తే పరలోకములో ఉన్న దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా జ్ఞాపకం వస్తాడట. అంటే ఈ దూత ఎలా వచ్చింది? యెహోవా జ్ఞాపకార్థ నామముగా వచ్చింది. జ్ఞాపకార్థ నామముగా ఈ దూత యాకోబు గారి దగ్గరికి వచ్చింది. అంటే ఆ దూతగా ఎందుకు వచ్చాడు అన్నప్పుడు ఇదిగో, నరునికి కనబడాలి అంటే శరీరం ఉండాలి. యేసుక్రీస్తు వారు రావాలి అంటే, భూమి మీదకి రావాలి అంటే ఆయనకి ఏముండాలి అంటే శరీరం ఉండాలి. కాబట్టి ఇక్కడ తండ్రికి బదులుగా ఆ దూత వచ్చాడు. ఆ దూత ఎవరు అంటే పంపబడినవాడు. ఇక్కడ వచ్చింది దేవుడు కాదు, పరలోకములో ఉన్న దేవుడు కాదు. ఎందుకంటేనండి, ఆయన మన దగ్గరికి వచ్చినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా మనకే డేంజర్ అండి. తిమోతి పత్రికలో చదువుకుంటాం మనం, సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించుచు అమరత్వము గలవాడని ఉన్నాడని మనం చదువుకుంటాం తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రికలో. అలాంటిది ఆయన మన దగ్గరికి వచ్చిన, మనం ఆయన దగ్గరికి వచ్చిన మనకే డేంజర్ అండి. అది ఇక్కడ ఎవరన్నప్పుడు అండి, ఆ దూత పంపబడినవాడు. ఆ దూత అంటే యెహోవా జ్ఞాపకార్థ నామముగా, ఇదిగోనండి వచ్చిన ఆయన ఎవరు అంటేనండి, ఇదిగో ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఆయనను చూస్తే పరలోకములో ఉన్న దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇంతకు దేవుని చేత పంపబడిన ఆయన ఎవరు అన్నప్పుడు మనందరికీ తెలుసు. లూకాసు వార్తలో ఒక మాట, లూకాసు వార్తలో మనం చూడగలిగితే 19వ అధ్యాయము లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనములో ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక. మరి అక్కడికి వచ్చింది ఎవరు అన్నప్పుడు, యాకోబు గారి కనిపించింది ఎవరు అన్నప్పుడు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనము, 14వ అధ్యాయము దయచేసి 19వ వచనములో ఇదిగో, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ మనము చూడగలిగితేనండి, ఇక్కడ ఏమంటాడు అంటేనండి, ఇదిగో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. అంటే నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే.
అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన జ్ఞాపకార్థ నామముగా వచ్చాడు. అంటే ఆయనను చూస్తే ఆయన జ్ఞాపకం వస్తాడు, పరలోకములో ఉన్న దేవుడు జ్ఞాపకం వస్తాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, తండ్రిని చూచినట్టే. 9వ వచనంలో ఉన్నది ఒక్కసారి మనం చూడగలిగితే, యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను, ఇదిగో నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ 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 డాడీ ఎలా ఉంటాడండి అంటే, సేమ్ మా డాడీ నాకులాగానే ఉంటాడండి, నాలాగానే ఉంటాడండి మా డాడీ అన్నప్పుడండి, అంటే నేను ఉన్నాను, మా డాడీ ఉన్నాడు అనేది అది ఎంత నిజమో. నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే అంటే, ఇదిగో ప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. కాబట్టి ఇదిగోనండి, ఆ యాకోబు గారి దగ్గరికి వచ్చింది ఎవరు అంటే, ఒక నరుడిగా, ఇదిగో దేవుని జ్ఞాపకార్థ నామముగా ఆయనను చూస్తే ఇదిగోనండి దేవుని నామము జ్ఞాపకం వస్తుందండి, ఆయన నామం జ్ఞాపకం వస్తుందండి. యాకోబు గారికి ప్రత్యక్షం అయ్యింది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఇది యాకోబు గారి గురించి అయితే, ఇక మోషే గారి దగ్గర కూడా ఒక్కసారి మనం వెళ్ళగలిగితే, దయచేసి నిర్గమకాండము 3వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరికి? మోషే గారికి యెహోవా దూత ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇక్కడ మనం చదువుకుంటున్నాము యెహోవా దూత అని మనం చదువుకుంటున్నాం. ఇక 3-4 వచనాలు మనం చదవగలిగితే, అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇప్పుడు పొదలోనేమో దేవుని దూత ఉంది. ఇప్పుడు యెహోవా చూచెను అన్నప్పుడు, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు అండి, దేవుడు ఎక్కడ నుంచి చూశాడు అన్నప్పుడు, ఆయన పరలోకమందున్న మా తండ్రి అని మనం చదువుకుంటాం. అంటే ఆయన ఎక్కడుంటాడు? పరలోకములో నుండి ఎవరు చూశారు? ఇదిగోనండి దేవుడు చూశాడు. కానీ ఒక దూత, దేవుని దూత ఎక్కడుందంటే పొదలో ఉంది. ఆ తర్వాత మనము ఇక్కడ ఆలోచన చేయగలిగితే, మరి అక్కడ దూత అని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఇంకా మనం చదవగలిగితేనండి, ఇంకా మనం కంటిన్యూ చేసుకోగలిగితే 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడమ నుండి ఇదిగోనండి మోషే అని అతనిని పిలిచెను. అతడు చిత్తము ప్రభువా అనేను. ఇక్కడ 3 కనబడుతున్నారండి. ఒకటి ఇదిగోనండి యెహోవా, రెండవది దేవుడు, మూడవది యెహోవా దూత. ఇంతకీ మోషే గారు చూసింది ఎవరిని? ఎవరిని చూశాడు ఆయన? అలాగే 6వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, మరియు ఆయన, నేను తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను.
అంటే వచ్చి మాట్లాడింది దేవుడా దేవుని దూత, దేవుడా దేవుని దూత. ఇంకా 12వ వచనం కూడా మనం చూడగలిగితే ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇదిగో నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. అక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో వచ్చిన దేవదూత చెబుతుంది, మీరు ఈ పర్వతమందు దేవుణ్ణి మీరు సేవిస్తారు అని వచ్చిన యెహోవా దూత చెబుతుంది. అంటే మనం అర్థం చేసుకోగలిగితే వచ్చింది దేవుడా కాదా అంటే, ఇదిగోనండి మీరు ఐగుప్తు దేశములో నుండి ఆ ప్రజలు వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుణ్ణి మీరు సేవించెదరు. అలాగే 14వ వచనం కూడా మీరు చూడగలిగితే 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఆ వచ్చిన దేవదూత అంటుంది, ఏమంటుందంటే, నేను ఎవరినంటే ఆయన ఉన్నవాడు అనేవాడిని. నేను ఎవరిని అంటే, వచ్చిన దేవదూత ఎవరంటే ఆయన ఉన్నవాడు అనేవాడటండి. ఉన్నవాడు అనేవాడు. వచ్చిన దేవదూత అంటుంది, నేను ఉన్నవాడు అనేవాడిని. కాబట్టి మనం అర్థం చేసుకోగలిగితేనండి, ఇదిగోనండి వచ్చిన దేవదూత, నేను ఆయనను ఉన్నవాడు అని పిలుస్తాను. కాబట్టి మోషే గారికి కూడా మనం అర్థం చేసుకోగలిగితే, మోషే గారికి కూడా మనం చూడగలిగితేనండి, మోషే గారికి కూడా ఇదిగో ప్రత్యక్షమైంది ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభుల వారు. అలాగే మనం చెప్పుకుంటూ వెళితే ఇదిగోనండి మరి ఇశ్రాయేలును కూడా వెంబడించిన బండ అని మనం చదువుకుంటాం. కొరంథీ పత్రిక 10వ అధ్యాయం 4 వచనాల్లో ఇశ్రాయేలీలను ఒక బండ వెంబడించిన బండ, కదిలే బండ, వెంబడించిన బండ అని మనం చదువుకుంటాము. వెంబడించిన బండ ఎవరు? ఆ బండ అంటే ఆ బండ క్రీస్తే అని మనం చదువుకుంటాము. అలాగే మరి దానియేలు గ్రంథంలో కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కూడా ఇదిగోనండి అగ్నిగుండంలో వేసింది ముగ్గురిని, కానీ నాలుగో వ్యక్తి కూడా మనకు కనపడతాడు. కాబట్టి మనం అర్థం చేసుకోగలిగితేనండి, ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడచిపోయెను. విశ్వాసమును బట్టి మోషే గారు దేవుణ్ణి ఎలా చూశాడు అంటే విశ్వాసమును బట్టి. మరి అబ్రహాము గారు కూడా యేసుక్రీస్తు వారిని చూచారంటే అబ్రహాము గారు కూడా చూచారటండి. అది సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము నుండి మనము చదవగలిగితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతురని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. అంటే అబ్రహాము గారు కూడా దేవుణ్ణి చూశాడంటే అబ్రహాము గారు కూడా దేవుణ్ణి చూశాడు. ఈ మోషే గారు కానివ్వండి, అబ్రహాము గారు కానివ్వండి, ఎలా దేవుణ్ణి చూశాడు అన్నప్పుడండి విశ్వాసముతో దేవుణ్ణి చూశారు. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంటుందండి,
కంటికి కనిపించని బ్యాక్టీరియాను చూడాలి అంటే ఇదిగోనండి మైక్రోస్కోప్ కావాలి. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే కంటికి కనిపించని బ్యాక్టీరియా అన్నది కనబడుతుంది. ఆకాశములో ఉన్న నక్షత్రాలను చూడాలి అంటే టెలిస్కోప్ కావాలి. టెలిస్కోపుతో వాటిని చక్కగా మనం చూడగలము. అలాగే దేవుణ్ణి చూడాలి అంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. ఒక మోషే గారు కానివ్వండి, ఒక అబ్రహాము గారు కానివ్వండి, ఇదిగోనండి అక్కడ ఎవరిని చూశారు అంటే దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు. అక్కడికి మనము ఆయన దగ్గరికి, ఆయన ఇది మమ్రే దగ్గర ఉన్నప్పుడు అండి ముగ్గురు దేవదూతలు, ముగ్గురు మనుషులు వస్తారు. ముగ్గురు మనుషులు అన్నాడు. ముగ్గురు మనుషులు అన్న తర్వాత ఆ 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఇద్దరు దేవదూతలు అంటాడు. అంటే ముగ్గురు కాదా వచ్చింది దేవదూతలు? ముగ్గురు మనుషులు వస్తే అందులో ఇద్దరు దేవదూతలు అయితే ఇంకొక వ్యక్తి ఎవరు? అందుకేనండి అబ్రహాము గారట ఆయన అంటున్నాడు, ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూస్తున్నని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. ఇదిగో నన్ను చూశాడు, సంతోషించాడు. అప్పుడు యూదులు అంటున్నారు 57వ వచనం, అందుకు యూదులు, నీకు ఇంకను 10 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాలలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరి నోవాహు గారి కాలంలో కూడా ఆయన ఉన్నాడా అంటే నోవాహు గారి కాలంలో కూడా ఆయన ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19-20 వచనాలు కలిసి ఉంటాయి. దయచేసి మనము చదువుకుందాం. 19-20 వచనాలు కలిసి ఉంటాయి, మనం చదువుకుందాము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే యేసుక్రీస్తు వారు నోవాహు గారి కాలంలో కూడా వెళ్ళి ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించెను అని మనం చదువుకుంటున్నాం. అక్కడ వారికి ప్రకటించాడు అని మనం చదువుకుంటున్నాము. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయా సందర్భాలలో పూర్వకాలము పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి ఇదిగోనండి ప్రత్యక్షత మనం చూస్తున్నాము. ఆయన ఇదిగోనండి ఎంతమందికి ఆయన కనిపించాడు అని మనం చూస్తున్నాము. మరి యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితేనండి ఆయన మరి ఇప్పటికీ మనం చూస్తున్నాము నిత్యుడా, మరి పుట్టినవాడా నిత్యుడా అని మరి మనం చూస్తున్నాం. మనం చూడగలిగితేనండి కొంతమంది మాట్లాడుతున్నారు, ఇదిగో ఈయన కనిపించే యెహోవా, ఆయన కనిపించని యెహోవా, పరిశుద్ధాత్ముడు యెహోవా, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనములో ఏముందో దయచేసి మీరందరూ కూడా చూడగలిగితే అక్కడ అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఇప్పుడు ఈ ద్రాక్షావల్లి ఎలా పుట్టింది? ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఆ తండ్రి వలన పుట్టినదే ఈ ద్రాక్షావల్లి. తండ్రి వలన పుట్టింది ఆ ద్రాక్షవల్లిది. ఎవరు చెబుతున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ తండ్రి వలన పుట్టినదే, ఆ తండ్రి పుట్టినదే ఈ ద్రాక్షవల్లి.
ఈ క్రిస్మస్ టైంలో ఎప్పటికి మనం యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం కదండి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో 6వ వచనంలో మనం ఎప్పటికీ చదువుకునే మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు పెట్టబడును. ఈ పేర్లలో ఒక్కటే ఆయనకు పెట్టబడలేదు, కానీ ఇదిగోనండి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన బోధలో ఆశ్చర్యం ఉంటుంది. బలవంతుడైన దేవుని గురించి, నిత్యుడగు తండ్రిని గురించి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు ఆయన వచ్చిందే సమాధానపరచడానికి. ఆయన క్యారెక్టర్స్, ఆయన గుణగణాలు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయనే చెప్పుకున్నాడు కదండి ప్రకటన గ్రంథంలో కూడా. ఆయన ఏమని చెప్పాడు ప్రకటన గ్రంథంలో కూడా, ఏమని చెప్పాడు? దయచేసి 1వ అధ్యాయము 18వ వచనాన్ని ముందుగా చదువుకుందాము. 1వ అధ్యాయము 18వ వచనములో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయనే అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. 8వ వచనంలో కూడా ఆల్ఫాయు ఓమేగాయు నేనే, ఆల్ఫాయు ఓమేగాయు నేనే. యేసుక్రీస్తు వారికి ఇదిగోనండి ఆయనకు ప్రారంభం ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినవాడు పాత నిబంధనలో ఆయా సందర్భాలలో ఆయా భక్తులకు ఆయన కనిపించాడు. తండ్రి అయిన దేవుడు, ఇదిగోనండి యేసుక్రీస్తు వారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి మనం చూడగలిగితేనండి, ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుంటూ, మనము భక్తిగా మనం బ్రతుకుతూ, ఇదిగోనండి 4 ఆత్మలు సంపాదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలన్నీ తీస్తున్నారు. ఇదిగోనండి చాలా మంది క్రైస్తవ విశ్వాసుల విశ్వాసమును చాలా మంది చెడగొడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన చేతికి బైబిల్ ఇచ్చాడు, మీ చేతికి బైబిల్ ఇచ్చాడు. ఇదిగో ఈ బైబిల్లో అతను చెబుతున్నది అలా ఉన్నదో లేదో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి అని మన చేతిలో బైబిల్ పెట్టాడు, నీ చేతిలో బైబిల్ పెట్టాడు. అయ్యా నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదయ్యా అంటే దాన్ని దేవుడు కూడా ఆ మాటను క్షమించాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఏ వాక్యం చెబితే డెవలప్ అవుతాడో, ఏ వాక్యం చెబితే పరలోకం మీద ఆశపడుతుంది, ఏ వాక్యం చెబితే తన జీవితాన్ని కట్టుకుంటాడు అన్న వాక్యాలు లేవండి ఈ మధ్యకాలంలో. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవ విశ్వాసులను ఇదిగో చెడగొట్టే మాటలండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బైబిల్ను చదవాలి. అలాగని ఇప్పుడు ఇదిగోనండి ఇదే కరెక్ట్ అని నేను చెప్పటం లేదండి, నేను చెప్పిందే కరెక్ట్ అండి, ఇక దీనికి తిరుగులేదండి అని నేను చెప్పటం లేదు. మీరు కూడా మరొకసారి పరిశీలన చేయండి. మీరు కూడా మరొకసారి పరిశీలనాత్మక దృష్టితో మరొకసారి బైబిల్ను చదివి చక్కగా మనం అర్థం చేసుకొని దేవుని కొరకు ఉన్నతముగా బ్రతికి సాహసోపేతమైన కార్యక్రమాలు మనం చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు